స్టార్స్ లేకుండా టెక్నీషియనే స్టార్ అయితే, పెద్ద పెద్ద స్టార్స్ లేకుండా యాక్టర్సే పర్ఫార్మర్స్ అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుందంటానికి నిదర్శనం రేవు. ఎంత చక్కటి టెక్నాలజీతోటి, టెక్నికల్ వాల్యూస్ తోటి ఆర్టిస్టులు అయితే అందరూ కొత్త వాళ్ళు, అందరూ కూడా అసలు యూ కెనాట్ డిస్టింగ్విష్. ఒకప్పుడు భారతీరాజా సినిమా, బాలు మహేంద్ర సినిమా, ఒక తమిళ్ సినిమా, ఒక మలయాళం సినిమా ఉన్నట్టు న్యూ వేవ్ సినిమా, న్యూ ఏజ్ సినిమా ఇది. తెలుగులో మంచి సినిమాలు రావట్లేదనే వాళ్ళకి ఇది ఆన్సర్ అయ్యే సినిమా రేవు. దయచేసి రిక్వెస్టు, థియేటర్స్లోకి మీరు వచ్చి చూడండి. మంచి సినిమా రావట్లేదు అనే వాళ్ళందరూ, నేను వచ్చాను ఇవాళ మా ఆఫీస్ స్టాఫ్ అందరితో వచ్చి వాళ్ళకి చూపించాను. నాకు పుట్టి ట్రైలర్ చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యి నేను వచ్చి మొత్తం సినిమా చూశాను. ఒక్క షాట్ కూడా మీకు అన్నెసరీగా ఉండదు. పైగా దీనికి సారథ్యం వహిస్తున్న ఇద్దరు గ్రేటెస్ట్ జర్నలిస్టులు, ప్రభు గారు తర్వాత రాంబాబు గారు. వాళ్ళు ఇది ముట్టుకున్నారు అంటే ఈ ప్రోడక్ట్ యొక్క విలువ తెలుస్తుంది. మురళీ గారు ప్రొడ్యూసర్గా ఉండటం, ముఖ్యంగా హరినాథ్ పులి డైరెక్టర్, ఐ అడ్మైర్ హిమ్ నౌ, ఐ ఎన్వీ హిమ్ నౌ, ఐ వాంట్ టు ఫాలో హిమ్ నౌ. తను ఏం చేసినా, నేనేం చేసినా తనతో పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద సినిమా చేసేటప్పుడు వాళ్ళకున్న బడ్జెట్స్ కానీ, వాళ్ళకున్న స్టార్ వాల్యూ కానీ, లేకపోతే వాళ్ళకున్న టెక్నికల్ సపోర్ట్ కానీ చిన్న సినిమాలకు ఉండదు. మనసు పెట్టి టాలెంటే ఇన్వెస్ట్మెంట్గా చేసిన సినిమా రేవు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు ముద్దమందారం సినిమా ఫస్ట్ ఎలా కల్ట్ మూవీ అయ్యి లవ్ స్టోరీస్కి అయిందో, అలాగే ఈ మధ్య వచ్చిన బేబీ కానీ, బలగం కానీ ఎలా బాగా మంచి సినిమాల్లో మీ అందరూ ఆదరించారు. దయచేసి రేవు సినిమాని చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. వీళ్ళందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్టు, వీళ్ళని సపోర్ట్ చేయండి. మంచికి మన అందరం ముందుండాలి, మన సపోర్ట్ చేయడానికి వెనకుండాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ ఇన్ థియేటర్స్ రేవు.